బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు మనల్నేమో దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పిచ్చి మొహమోడికి తెలియంది ఏంటంటే, మనం గనక ఒక్కసారి అటు పక్కకి తిరిగామా సర్వనాశనం అయిపోతుంది అమెరికా. డాలర్‌లెస్ కంట్రీగా ఆఫ్రికా దేశం కిందకి దిగజారిపోతుంది. డాలర్‌లో లేకపోతే యూరప్ కంట్రీ కథ కంచికెళ్ళిపోతుంది. బ్రిక్స్ దేశాలన్నీ బ్రిక్స్ కరెన్సీ తేవాలనుకుంటున్నాయి. లేదా బ్రిక్స్ రూపాయల్లో నడవాలనుకుంటున్నాయి. భారత్ దాన్ని అడ్డుకుంటుంది. బ్రిక్స్ కరెన్సీ అనేది తీసుకొస్తే అమెరికా డాలర్‌కి పోటీగా యూరో తీసుకొచ్చి ఫెయిల్ అయింది గానీ, బట్ బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తే చైనా ప్రపంచంలో నంబర్ 1 అయిపోతుంది. అమెరికన్ డాలర్ సెకండ్ ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. యూరో పక్కకి వెళ్ళిపోతుంది. క్రమంగా దెబ్బతినేస్తుంది. ఎందుకంటే ఇలా రూపాయలు అక్కడ నడిస్తేనే కదా బండి నడిచేటటువంటిది. ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి జనాభా ఉన్నటువంటి భారత్, చైనా గనక దీంట్లో కలిస్తే అయిపోతుంది అమెరికా పరిస్థితి. అది తెలియట్లా. అయితే బ్రిక్స్ కరెన్సీ తెద్దాం అనుకుంటుంటే చైనా, రష్యాలని ఆపుతున్నది బ్రిక్స్‌లో కూర్చుని భారతదేశం. బ్రిక్స్ కరెన్సీ వస్తే రేపు పొద్దున మళ్ళీ వీళ్ళ ఆధిపత్యం వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో. అది గ్రహించట్లేదు ఆ పిచ్చి మొహమోడు.